మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గం చేత పడవు, దూకుడుతో దక్కించుకున్నట్టు నీ ప్రాణం నువ్వు దక్కించుకుందువు. ఇదే వాకు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ తెలిసి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టాటస్ చూడకుండా అవునండి కూడా అదే కాదు సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తున్నాను. బైబిల్ అధ్యాయం కృపను పూర్తి రాశాను. ఇంకా ఉపాసవత్తులు కూడా చేస్తున్నాను అనమాట. అయితే దీనికి మరి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే ఇర్మీయా గ్రంథం 38వ అధ్యాయము 7-13 వచనాలు చూసుకుంటే, ఆ రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కుషీయుడగు ఎబెదెల్మెలకు షండు వారు ఇర్మీయాను గోతిలో వేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేసిన, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మీయాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలో నేను ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మీయా చావకమునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించమని కుషుడగు ఎబెద్మెలకు సెలవీయగా, ఎబెద్మెలకు మనుషులను వెంటబెట్టుకుని రాజనగర్లో ఖజానా కింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మీయా పట్టుకున్నట్లుగా తాళ్ల చేత వాటిని దింపి పాతపై చిరిగి చిరాకులైన బట్టలను తాళ్ల మీద నీ చంకల కింద పెట్టుకునమని అతనితో చెప్పిన. ఇర్మీయా అతడు చేయగా వారు ఇర్మీయాను తాళ్లతో చేరుకుని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మీయా బందీగృహంలో నివసించను అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఇర్మీయా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి కుషీయుడగు ఎబెద్మెలకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణములను గూర్చిన చెప్పిన మాటలు నెరవేర్చున్నాను. నీవు చూచుండగా ఈ మాటలు ఈ దినము నెరవేరెను. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చినాడని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనములో ఇంకా ఏమి రాయబడి ఉందంటే, 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించిన కనుక నేను అతను తప్పించేదను, అతను నామం ఎరిగిన కనుక నేను అతను కనపరిచేదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఇంకా 5-6 వచనాల్లో ఏముందంటే, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యోబు గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాల్లో ఏమి రాశారంటే, ఇక్కడ 19-5 వచనాల్లో, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున ఆయన మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఇర్మీయా 29వ అధ్యాయము 11వ వచనములో ఏం మాట్లాడుతున్నారంటే, ఇంకా 29:11లో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమును అందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం ఇస్తున్నారండి. భయపడొద్దు అంటున్నారు.
నేను నమ్ముకున్న ఒకటి నేను తప్పిస్తాను, దోపుతాను దక్కించుకుని నీ ప్రాణం దక్కించుకుంటావు, నువ్వు కడిగించేది పడవ అని చెప్పి ఇది యెహోవాకు అని చెప్పేసి దేవుడు ఇదేనో నాకు మంచి వాగ్దానం ఇచ్చారు. ఈ మంచి వాగ్దానం అందరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనోత్తర సరస్వతి ముందర ఘనమైన మనకి ఎలా స్తుతిస్తున్నావు తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి తండ్రి. మా సర్వతులు విశాలపరచండి తండ్రి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మాకు కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీరు రానే మీ ఇష్టాన్ని మీ అందరూ సదిపండకు చొప్పునే ఎత్తపడగంలోనే బాగా దయచేయమని మా ప్రభు పేరు నేర్చుకొస్తే వర్షితమైన నామని అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.